అన్న నమస్తే అన్న. మరి ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ విషయాన నరేంద్ర మోడీ గారితో చేయబోతున్నారు. మరి పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఆ క్రెడిట్ మొత్తం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చింది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది. ఇక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళంతా క్రెడిట్ చోరీ చేసి మేమే తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి అంటున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు? అసలు వైసీపీ మాట్లాడేవన్నీ భోగం మాటలు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1997లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు మరి తెలుగు రాష్ట్రంలో ఈ పక్కనే శంషాబాద్ ఉంది. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏది కావాలని చెప్పేసి ఆలోచన చేశారు విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు. కానీ ఒక ప్రతిపాదక చేసి సెంటర్కి పంపిస్తే అది అనేకమైనటువంటి కారణాల వల్ల ఆగిపోయింది. అయితే భోగాపురం ఎయిర్పోర్టుని తర్వాత పనులు స్టార్ట్ చేసింది ఇంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా 30,000 ఎకరాలు ఎందుకు 5,000 ఎకరాలు వెనక్కి ఇచ్చేసేయండి, 20,000 ఎకరాలు చాలు. ఇక్కడ ఎవరు వస్తారు? ఇప్పటికే అదంటే ఈగలు తోలుకుంటున్నారు ఏంటో మీడియాలో వినబడటం జరిగింది. ఈగలు తోలుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇది విశాఖపట్నానికి అని చెప్పాడు. వాస్తవానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఎవరిదో కూడా తెలియని మూర్ఖుడు, అజ్ఞాని గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తనయుడు, సోకాల్డ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎందుకంటే అక్కడ ఉన్నది నేవీ బేస్గా ఉండేటటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టుని అదే శాశ్వత జనరల్ ఎయిర్పోర్టు అని అనుకున్నాడు. కానీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి వస్తాయని చెప్పి భోగాపురంలో ఆ ల్యాండ్ అక్విజిషన్ మొత్తం చేసిన తర్వాత అక్కడ రాజధాని అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ యొక్క నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ఇతను అక్కడ కోర్టుల్లో కేసులైనా వేద్దాం, భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పేసి జనాల్ని ఉసిగొలిపి మాయ చేసినటువంటి మూర్ఖుడు, అస్సలు విజన్ లేనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అదేంటో మంచి జరిగిందల్లా నేను చేశానని చెప్తాడు. మంచి చేయటం తెలియని జగన్మోహన్ రెడ్డి తన కాలంలో ఏం చేశాడండి? అంతా విధ్వంసం, వినాశనం, జాతి కులాలు మతాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రగల్చటమే పనిగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. తనకు జనం ఇచ్చినటువంటి అధికారాన్ని తనేమనుకున్నాడో వ్యాపారం చేయటానికి ఇచ్చినటువంటి అనుమతిగా తను భావించాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే మంచి చేయటం అనేది తెలియదు, లేదా మంచి చేస్తూ ఉంటే చూడటం కూడా తెలియని ఒక పిసినారి గొట్టు పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. అంటే అసలు భోగాపురం విమానాశ్రయం అనేది వైఎస్ జగన్మోహన్ హయాంలోనే అసలు భోగాపురం విమానాశ్రయం పెట్టాలి అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తర్వాత దానికి కావాల్సిన భూసేకరణ కానీ అక్కడ వివిధమైన ఏదైతే కావాలో అవి మొత్తం కూడా జగన్మోహన్ హయాంలోనే తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అది అతని వల్ల వచ్చిందంటారా? అతని వల్ల లేట్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం అనేది ఆపేసినటువంటి ఘనుడు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ని ప్రాజెక్టులు ఆపినట్టే ఆ ప్రాజెక్టును కూడా ఆపాడు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఏదైతే ఉసిగొల్పి నిర్మాణాన్ని ఆగేటటువంటి ప్రయత్నం శాయశక్తులా చేసి దాంతోపాటు ప్రభుత్వం ఏదైతే తీసుకుందో 30,000 ఎకరాలని 5,000 ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయాలని తను ఆలోచించినటువంటి క్రిమినల్ మైండ్ కలిగినటువంటి వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పటం కాదు, మీడియాలో రికార్డెడ్గా తను మాట్లాడింది ఉంది. లేదా భోగాపురం ప్రాంతంలో ఏ ఒక్కరిని కదిపినా సరే అక్కడ 400 కుటుంబాలు దాదాపుగా ఈ ఎయిర్పోర్ట్కి భూమిని ఇవ్వటం జరిగింది. వాళ్ళు సంతోషంగానే ఇచ్చారు, ఇతనిలాగా ఇవ్వలేదు. ఆ 4,500 మంది భూత్యాగం వల్ల ఈరోజు అక్కడ శాశ్వతమైనటువంటి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం జరుగుతూ ఉంది. అది ఈరోజే ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అవుతూ ఉంది.
దాన్ని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క పేరు పెట్టుకోవటం కూడా నిజంగా తెలుగు జాతి గర్వించదగినటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఒక్క భోగాపురం ఎయిర్పోర్ట్ విషయమే కాకుండా ఇక్కడ రాష్ట్రంలో ప్రతి డెవలప్మెంట్ వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తమే ఉంది. రాష్ట్రానికి కంపెనీస్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి హస్తమే ఉంది. ఇంకేదైనా పిల్లలు చదువుకునే పట్ల జాబ్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి హస్తమే ఉంది అని చెప్పి ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెరవటం ఏంటి సార్? నిజంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వదా? అసలు ఇది అవుతా? చదువుకునే పిల్లలకి జాబులు రావా లేక ఏంటి సార్ అసలు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సైకాలజికల్ ప్రాబ్లం ఉంది, అది అని మీడియాలో వినటం జరిగింది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అతని క్రెడిట్ చోరీ రోగం కూడా ఉందనుకుంటున్నా. ఎవరు ఏది చెప్పితే, మంచి జరిగితే నేనే చేశా, చెడు జరిగితే ఈ పాపం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ 3 పేర్లు ఆయన జపిస్తూ ఉన్నాడు. తను ఎక్కడికి వెళ్ళినా ఎందుకండి తన పార్టీలో అతనెవరు పశువుల మంత్రి కొడుకు చేసినటువంటి యాక్సిడెంటు జస్ట్ అది చిన్న యాక్సిడెంట్, దాన్ని ప్రభుత్వానికి మంత్రిగా చేశాడు కాబట్టి ఐదో పోలీస్ స్టేషన్ అప్పు చెప్తే బెయిలబుల్ యాక్షన్ ఉండేది, నష్టపరిహారమో తర్వాత మంచు చెప్పురో జరిగేది. దీని గురించి యాక్సిడెంట్గా చూసేవాళ్ళు. కానీ తప్పించటం, నేరం చేయటం, తప్పించటం. తను ఆ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని పరామర్శించడం, వీళ్ళ దగ్గర కూర్చోవటం. అక్కడ పశువుల మంత్రి దగ్గరికి వెళ్ళాడు, తన భార్యని సిస్టర్ అన్నాడు, నేనున్నా నీకెందుకు అన్నాడు. మరి నిజంగా బాధపడింది, నిజంగా పరామర్శించాల్సినటువంటి ఫ్యామిలీ ఏది అంటే అక్కడ చచ్చిపోయినటువంటి యాదవ కుర్రవాడు. ఆ యాదవుల ఇంటికి వెళ్ళి పాలు లేక నీళ్లలో బిస్కెట్ మించి తాపిస్తుంది ఆ తల్లి పరామర్శించి ఒక 5,000-10,000 వేలు నిజంగా, లేదా తన పార్టీ శ్రేణులను అప్పచెప్పి చూడండి ఈ కుటుంబాన్ని అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనీసం కాదు. ఇతను కర్మకాలి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు చెప్తా ఉన్నారు ప్రతి అభివృద్ధి వెనుక ఇతను ఉన్నాడు. గతంలో 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఇతను అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ అనే పేరుతో ఎక్కడ పనులు అక్కడ ఆపి వేల కోట్ల లక్షల కోట్ల నష్టానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అతను పాల్పడ్డాడు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోటి దగ్గర ఉన్నటువంటి కూడుని కొట్టేసినటువంటి, అభివృద్ధిని నిలిపివేసినటువంటి, అభివృద్ధికి విఘాతమైనటువంటి మనిషి ఎవరన్నా ఉన్నారంటే అతను జగన్మోహన్ రెడ్డి. తన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి.